ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి లాస్ట్ 2 సీజన్స్లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడికక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి ఆ అపోహలను కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్స్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరంగానే ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. సో దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఏ క్రాప్కి సైంటిఫిక్గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపుగా 75 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిలరింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు ఇంకొక 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్కి కావాల్సినంత ఒకేసారి తీసుకెళ్ళిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ ఒక 2 బస్తాలు కావాలనుకోండి, 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్కి ఎవరికైతే వేరే రైతులకి కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఒకసారి షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎందుకు 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తారు అంటే సీజన్కి కావాల్సినంత ఒకేసారి ఎందుకు తీసుకెళ్తారంటే తర్వాత ఉంటుందో లేదో, సరిపోయేంత వస్తుందో లేదో, ఇటువంటి డౌట్స్ ఉండేవి. ఈ డౌట్స్ నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎంస్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్లో ఎంత కావాలనేది నాకు ఆన్లైన్లో నా పేరు ఆధార్ నెంబర్తో కొడితే ఆ పేరులో చూపిస్తుంది. ఓకే 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్కి కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్ళొచ్చు. సరే రెండో డోస్కి నెక్స్ట్ 15 డేస్లో నెక్స్ట్ బ్యాచ్కి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ 3వ డోస్కి ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీన్ని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరు నాకు ఫర్టిలైజర్ని ఇంకొక పేరుకి ఇవ్వలేరు. తీసుకుంటే నా దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే కంప్యూటర్లో ఉంటుంది, ఎక్కడికి డీవియేషన్ అవ్వదు. ఇది యాక్చువల్లీ ఈసారి తీసుకొచ్చిన సిస్టమ్. ఈ సిస్టంలో ఇప్పటికే అంటే పైలట్ చేసి ఎలా ఉంటుంది పబ్లిక్లోని కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 3888 టన్స్ ఇలా ఆన్లైన్లో సేల్ చేయడం జరిగింది. దాదాపుగా 22,616 రైతులు కొనుక్కున్నారు. కొనుక్కున్న ప్రతి ఒక్కరు చాలా సంతృష్టిగా ఉన్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ఎస్ సార్, మనకు కావాల్సింది ఎంత, మనకు రావాల్సింది ఎంత అనేది నాకు కంప్యూటర్లో కనిపిస్తుంది, నా మొబైల్లో చూసుకొని వెళ్ళొచ్చు, నాకు తెలియకుండా నాకు ఉన్న ఫర్టిలైజర్స్ని వేరెవరు తీసుకెళ్ళలేరు. ఇది ఈవెన్ డీలర్ కూడా కావాలని కూడా డివైడ్ చేయలేడు. ఎందుకు, ఆ రైతు ఎక్స్టెంట్ ఎంత, ఆయన ఏం పంటలు వేశారు, దానికి ఎంత కావాలనేది ఆయన కూడా కంప్యూటర్లో ఉంటుంది. డివియేషన్ అవుతే ఆయన లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి ఇది ఒక పకడ్బందీగా బెస్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటికే మంచిగా అమల్లో ఉంది. వేరే జిల్లాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ వెళితే డీలర్స్ ఈవెన్ రైతులు చెప్తున్నారు, సార్ ఇప్పుడు ఎక్కడ లైన్ కనిపించట్లేదు మనకు, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తారు, వాళ్ళకి కావాల్సినది ఆ యాజ్ పర్ ద యాప్లో ఎంత ఉందో అది పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చూసాము ఎర్లీ మార్నింగ్ 20 లైన్లు నిలపడము, లేదా అక్కడ ఏదో బస్తాలు పెట్టడము, చెప్పులు పెట్టి లైన్లు నిలబడము, ఇటువంటి పరిస్థితి లేకుండా రైతులకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఎట్లాగా దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నాకు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఆగస్ట్లో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలనే దాన్ని చూసుకుంటే మనకు ఎవ్రీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్కి ఎంత కావాలి, దానికి కావాల్సినంత ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకొని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది ఇప్పుడు. ఓకే, నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా డిఏపి, ఎంఓపి ఇవన్నీ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ అలాగే వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చు, లేదా దఫాల వారికి కూడా తీసుకెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి అపోహలు నమ్మకండి. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, డీవియేషన్ అవుతుంది,
దొరకట్లేదు, అమ్మేస్తున్నారు, వస్తుందో లేదో అనే భయం ఉంది. ఇటువంటిది ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి నాకు ఆ నంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పండి. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఈసారి సప్లై సమస్య లేదు. ఎక్కడ కూడా హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ డైవర్టింగ్ అని చేసే అవకాశం లేదు. ఈవెన్ ఇంటర్స్టేట్ బార్డర్ కూడా పెట్టాం. తిరువూరు అలాగే జగ్గయ్యపేట సైడు ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటికి వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా అక్కడ ఈ కమర్షియల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి దగ్గర నిల్వలో ఉన్నాయి. ఈవెన్ కౌలు రైతులకు కూడా యూరియా అలాగే డిఏపీలు ఏదైతే ఉన్నాయో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించాలి. అపోహలు నమ్మొద్దు, వదంతులు నమ్మొద్దు. ఎవరో ఎందుకంటే ఇంతవరకు ఏపీఏఎంఎస్ సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది దాన్ని వాడుకున్నారు. కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది డైవర్ట్ చేసుకోవడం, బ్లాక్ మార్కెట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. వాళ్ళు మళ్ళీ అటువంటిది కన్ఫ్యూజన్ సృష్టించాలని ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది. రైతులందరికీ నా విన్నపం ఒకటే, యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ మీకు కావాల్సినంత అందుబాటులో ఉంటుంది. అపోహలు నమ్మొద్దు. ప్రతి ఫర్టిలైజర్ షాప్ ముందు నాదే నంబర్ పెట్టున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్కి కాల్ చేయండి అని ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు గైడ్ చేస్తారు. అదే కాకుండా ఫీల్డ్లో ఎంఈఓ కావచ్చు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈవెన్ తహసీల్దార్స్, ఎంఆర్ఓస్ అందరూ ఇదే పని మీద ఉంటారు. ఏ మాత్రం రైతులు ఇబ్బంది పడకుండా, ఏ మాత్రం సంకోచం లేకుండా మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి. అలాగే ఈ యూరియాని ఉపయోగించుకోండి.